భారతదేశానికి మరియు బంగ్లాదేశ్కి ఉన్న ట్రాన్స్‌షిప్‌మెంట్ ఫెసిలిటీ ఏదైతే ఉందో అది రీసెంట్‌గా భారతదేశం అయితే క్యాన్సిల్ చేసేసింది. ఈ ట్రాన్స్‌షిప్‌మెంట్ ఫెసిలిటీ ఏదైతే ఉందో అది 2020లో భారతదేశం వాయు మార్గం ద్వారా, భూ మార్గం ద్వారా, జల మార్గం ద్వారా మనతో వ్యాపారం అయితే చేసుకుండేది. ఇతర దేశాలకు కూడా తను నేపాల్, భూటాన్, మయన్మార్ ఇతర దేశాలకు కూడా తను ఒక వ్యాపారం లావాదేవీలు అయితే చేసుకుండేది. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు, మహమ్మద్ హుసేన్ ఎవరైతే ఉన్నారో తాత్కాలిక అధ్యక్షుడు చైనా పర్యటనలో చైనాకు ఇంప్రెస్ చేయడానికి మనకు కవ్వించేందుకు ఒక చేష్ట అయితే చేశాడు. అదేంటంటే భారతదేశంలో ఉన్న నార్త్ ఈస్ట్ స్టేట్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాటిని అవి ఒక ల్యాండ్ లాక్డ్ స్టేట్స్, మేమే ఇండియన్ ఓషన్ ఒక కింగ్డమ్ ప్రబోధాలు పలికి చైనాలో మన భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని ప్రశ్నించేలాగా అతను ప్రయత్నించాడు. దీంతో మన భారతదేశం యొక్క సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ కస్టమ్స్ ఈ ట్రాన్స్‌షిప్‌మెంట్ అగ్రిమెంట్ ఆర్ రైట్ అయితే ఏదైతే ఉందో దీన్ని క్యాన్సిల్ చేసేసాయి. ఈ ట్రాన్స్‌షిప్ అగ్రిమెంట్ ద్వారా అతడు ఈజీగా మన పోర్ట్స్ పారాదీప్, కలకత్తా పోర్ట్స్ మీదుగా తను వ్యాపారం చేసుకుంటూ విదేశాలతో వ్యాపారం చేసుకొని చాలా బాగా అయితే తన ఎకనామిక్ని ఇంప్రూవ్ చేసుకుండేవాడు. కానీ ఇటీవల జరిగిన ఈ చైనా పర్యటనలో అతను కూర్చున్న ఈ పిచ్చి చేష్టల వల్ల భారతదేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు. యాక్చువల్లీ బంగ్లాదేశ్ అనేది మన ఆర్మడ్ ఫోర్సెస్ ద్వారా నిర్మాణమైన ఒక దేశం. ఈ పిచ్చి చేష్టల వల్ల భారతదేశానికి వీడు చేసే చేష్టల వల్ల భారత్కి బంగ్లాదేశ్కి అధిక వ్యాపార లావాదేవీలన్నీ నష్టపోతున్నారు. ఇప్పటికైనా ఈ మూర్ఖుడికి తను చేసుకున్న తప్పులు తెలుసుకుంటే మంచిది. భారతదేశంతో అదర్వైజ్ ఇది కూడా ఒక పాకిస్తాన్ లాగా మనకి పక్కలో తయారవడం గ్యారంటీ.